आजा भाई शादी आजा मुजागिरा చేసుకున్నాం కొంచెం టైం అయిపోయింది అర్ధ గంట ఉంది ఇప్పుడు اللهم صل على سيدنا شفيعنا نبينا مولانا محمد وسلم اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد అర్ధ గంట ఉంది అర్ధ గంట ముజాగిరా చేసుకుంటే इंतक मुझे फर्स्ट 4 महीने तुम्हारे फर्स्ट 4 महीने तुम्हारे फर्स्ट 4 महीने फर्स्ट टाइम 4 महीने तुम्हारे फर्स्ट टाइम 4 महीने 4 महीने नेक्स्ट 4 महीने फर्स्ट कौन तो लगाइस वाले हैं 4 महीने इसमें 4 నెలలు ఫస్ట్ అది ఇంత ముందు కాలేదు फर्स्ट टाइम 4 నెలలు तुम्हारा फर्स्ट टाइम हैदर अली के फर्स्ट टाइम अंदर फर्स्ट टाइम 4 నెలలు 4 నెలలు फर्स्ट टाइम यूसुफ क्या नाम तुम्हारा यूसुफ ही जो वहाब అబ్దుల్ వహాబ్ ఇప్పుడు చూడండి ఏమంటే మాది 4 నెలల్లో 100 రోజులు ఉన్నాయి ఇంకా 4 నెలలు అంటే 120 రోజులు 4 నెలలు అవుతుంది ఒక 20 రోజులు అయినా ఇంకా అంటే 5 తారీఖు కదా మనం వచ్చినది ఒక 2 రోజులు ఎక్కువ 3 రోజులు 23 4 నెలలకి 4 రోజులు ఎక్కువ తీయాలని అనుకుంటారు అట్లా సఫర్ది తీయాలంటారు ఇప్పుడు ఏం లే మనము 6 నంబర్ గురించి రేపు కూడా మాట్లాడుకున్నాం కదా షే సిఫాత్ అనేది అల్లా రాస్తాలో మనం 16 పనులు ఏం చేయాలో చెప్పినాము 5 పనులు చెప్పినాము కదా ఇస్తమాయి అమల్ ఏమమలు ఇస్తమాయి అమలు 8 ఉన్నాయి ఎన్ని ఉన్నాయి 8 ఇస్తమాయి అమలు ఉన్నాయి ఆ ఇస్తమాయి అమల్లో మనం మొత్తం ఉండాలి అందరూ ఉండాలి నమాజ్ ఇస్తమాయి అమల్ కదా నమాజ్లో అందరూ ఉండాలా మషరా ఇస్తమాయి అమల్ మషరాలో అందరూ ఉండాలా ఖుసూసీ అనే అది భూమిగా చేస్తాం కదా అసర్ నమాజ్ తర్వాత అది కూడా ఇస్తమాయి అమల్ దానిలో అందరూ ఉండాలా బయాన్లో కూడా అందరూ ఇస్తమాయి అమల్ దానిలో కూడా అందరూ ఉండాలా సఫర్ చేస్తాం కదా ప్రయాణం అది ఇస్తమాయి అమల్ 5 దానిలో అందరూ ఉండాలా భోజనం తినేది 6 పండుకునేది ఇస్తమాయి అమల్ 7 ఇంకోటి ఏం మిగిలింది అందరూ ఉండాలా ఇది ఇస్తమాయి అమల్లో ఇది 8 ఇస్తమాయి అమల్లో మనం అందరూ ఉండాలా మషరాలు అందరూ ఉండాలా మషరా 1 తాలీం కూడా ఇస్తమాయి అమల్ 8 ఏమో తాలీం కూడా ఇప్పుడు అందరూ ఉన్నారా సాథీలు అందరూ ఉన్నారు కదా ఇది మెయిన్ అల్లా రాస్తాలో ఇది ఇస్తమాయి అమల్ అంటే ఇస్తమాయి అమల్లో అందరూ ఉండేది చూడండి మనం ఒక ఫిగర్ తీసుకుపోవాలా ఈ నుంచి ఏం హైదర్ అలీ అందరూ ఫికర్ మన్ అని పోవాలా ఏం నేర్చుకుంటాము నేర్చుకోకూడకుంటే కూడా ఇది పని ఏంది అని నేర్చుకొని పోవాలా ఏం పని ఇది అందుకే మౌలానా ఇలా సాబ్ रहमतुल्लाह अलैह ఆయన మల్ఫూజాల్లో ఉన్నాయి దావత్ కే కామ్ మే హజారోं ఆద్మీ లగే हैं ఈ దావత్ పనిలో ఒక సది అయిపోయింది 100 సంవత్సరాలు అయిపోయినాయి దావత్ పని మొదలుపెట్టి हजारों आदमी लगे हैं दावत के काम में लेकिन असल में वो लगा है जिसको लगी है అసల్లో ఆ మనిషి తగిలి ఉన్నాడు దానికి తగిలి అనే లगी है అనే ఒక ఫిగర్ ఉండాలి असल में वो लगा है जिसको लगी है लगी उसको होगी जो लोगों को लगाने में लगेगा लगी किसको होगी जो लोगों को लगाने में लगेगा लोगों का लगाना इज्तिमाई अमल में लगाना लोगों का लगाना मुकाम में गए तो मजूरा जमात में लगाना लगी उसको होगी जो लोगों को ఎక్కువ ఇప్పుడు ఎన్నో గేమ్స్లు ఎన్నో ఆఫర్లు ఉంటాయి కదా కంపెనీది షేర్ సిస్టమ్ చైనా సిస్టమ్ అందరినీ పెంచుకొని పోవాలని
इतला असल में लगी उसको होगी जो लोगों को लगाने में लगेगा। लोगों को लगाने में वो लगेगा जिसके अंदर हुजूर वाला गम होगा। माँ मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम प्रवक्ता सल्लल्लाहु अलैहि वसल्लम का फिक्र गम गम उम्मत गम डाला लोगों को लगाने में वो लगेगा जिसके अंदर हुजूर वाला गम होगा। हुजूर वाला गम उसके अंदर होगा जो कुर्बानी में आगे बढ़ेगा। देखो सोप का निचोड़ क्या है? कुर्बानी है। कुर्बानी में आगे बढ़ना। मुकाम में क्या? कुर्बानी में आगे बढ़ना। मुकाम में मुकामी काम करना, उसमें कुर्बानी में आगे बढ़ना। मुकामी काम में 3 दिन लगाने में कुर्बानी में आगे बढ़ना। क्या ये अब 3 दिन जागो हिंदू में, लेकिन फिर एक जमात तैयार हो गई, अब उसको ले जाने वाले कौन नहीं, जब वो एक्स्ट्रा तरतीब अलग तकाजा अलग तरतीब पे चले तो हमारी तरतीब का నడిస్తే మా జీవితంలో దీని ఉంటుంది। తకాజాలతో నడిస్తే మా మా అందరూ బంధువులు గిందువులు हमारा खानदान कुटुंबम अल्लाह ताला दीन को रखती। खानदान को क्या बोलते हैं तेलुगु में? कुटुंबम को మొత్తం ఖాందాన్లో అల్లా తాలా దీన్ బంధుత్వంలో దీని ఉంటుంది। तकाजालతో పోతే ఇది एक क्या बोलूँ बता रहा हूँ बात। तो हुजूर वाला गम उसके अंदर होगा। जो एक कुर्बानी क्या है? मुकामी है। मुकाम पे जाने के बाद घर की तालीम की कुर्बानी अलग है। घर में तालीम हमें सुन रही तो మన ఇంట్లో మనం పోయినప్పుడు మనం అందరూ నియత్ చేసుకోవాలా, నేనున్నప్పుడు తాలీం ఇడ్చకూడదు। ఏం ఇడ్చకూడదు? ఏం భయ్ అర్థమవుతుంది అన్నమాట। ఒక ఆయన వస్తేనే ఇంట్లో అడుగుతారు తాలీం అయిందా లే, తాలీం అయింది అంటే అన్నం తింటాడు, తాలీం ఇంకా కాలేదంటే అన్న అట్లా చేయకూడదు మనము। ఆయన కార్గుజారీ వచ్చింది, ఒకరోజు ఏమంటే తాలీం చేయలేదు ఇంట్లో వాళ్ళు, ఎవరో బంధువులు వచ్చినారు, బంధువులు వస్తే తాలీం చేయలేదు, అడిగినాడు తాలీం చేయలేదు అంటే అన్నం తినలేదు, ఇంకా పండుకున్నాడు। ఇంకా చాలా రోజులు గడిచిపోయినాయి, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బంధువులు వచ్చినారు। ఇప్పుడు గుర్తు వచ్చింది భార్యకి, ఇంతకుముందు అట్లానే బంధువులు వస్తే మనం తాలీం చేయలేదు, నా భర్త అన్నం తినలేదు అని ఫికర్ వచ్చింది। బిడ్డలకి ఫికర్ వచ్చింది, మా నాయన ఇంతకుముందు అట్లానే మనం తాలీం చేయలేదు, అన్నం తినలేదు, వాళ్ళకి ఫికర్ వచ్చింది। అమ్మకి ఫికర్ వచ్చింది, నా కొడుకు ఇంతకుముందు తాలీం చేయలేకుంటే అన్నం తినలేదు, వాళ్ళకి అందరికీ ఫికర్ వచ్చింది। ఒకసారి అన్నం ఇస్తే అందరికీ ఫికర్ వచ్చింది, అందరు కలిసి ఇంకా తాలీం చేస్తున్నారు। బంధువులు ఉంటే మాట్లాడ టైం అయిపోతుంది, ఆ పని గుర్తుపెట్టి తాలీం చేస్తున్నారు। బంధువులు అంతా ఖుషి అయినారు, అదే ఇంత మంచి మాటలు ఇంతకుముందు ఎవరు చెప్పలేదు మాకు, మనం కూడా మనం ఇంట్లో తాలీం చేస్తారన్నారు। అట్లా అనే నేను చెప్తున్నా। तो क्या है कुर्बानी में आगे बढ़ना क्या है? అది ముఖాం మీద పోయినప్పుడు మన తాలీం ఇవ్వకూడదు। 5 పనులు కదా, 5 పనుల్లో ఇది ఒక ఇంటి మస్జిద్ తాలీం, ఇంటి తాలీం, ఇది రెండు కలిసి ఒక తాలీం। కుర్బానీ में आगे बढ़ना, ఇప్పుడు అల్లా రాస్తాలో ఏం, ఇప్పుడు మాకు అవసరం ఏముంది? అల్లా రాస్తాలో కుర్బానీలో ఆగే పడినా ఏం, అల్లా రాస్తాలో ఉన్నాం, ఒకవేళ ముఖాంలో పోతే ముఖామి పనిలో ఉండాలా మనం, అది కుర్బానీ में आगे बढ़ना। हुजूर वाला गम उसके अंदर होगा जो कुर्बानी में आगे बढ़ेगा। तो ఇది అల్లా రాస్తాలో కుర్బానీలో ఆగే పడినా ఏం, ఈడ ఏమంటే ఇప్పుడు మా 5 పూటల నమాజులు అవుతాయి, ఎట్లానా ఫరజ్ నమాజులు 5 చూస్తాం మనం। ఈడ తహజ్జుద్ చదివితే మనం ఇంట్లోకి పోయి ఫజర్ నమాజ్ చదువుతాం। తహజ్జుద్లో అంబియా అలైహిస్సలాం ప్రవక్తలు, మా అల్లా వాళ్ళు, అస్లాఫ్లు అందరి పద్ధతి అది తహజ్జుద్। మనం తహజ్జుద్ ఇడ్చకూడదు, ఈడ అల్లా రాస్తాలో ఏం ఇడ్చకూడదు? తహజ్జుద్ ఇడ్చకూడదు। చూడండి, హిందుస్థాన్ భాష ఎవరు? అల్తమష్, ఖాజా కుతుబుద్దీన్ అల్తమష్, పెద్ద హిందుస్థానే రాజు। ఒక బుజుర్గ్ ఉందా ఖాజా కుతుబుద్దీన్ రహమతుల్లాహ్ అలైహ్, పెద్ద అల్లావాలి, ఆయన చచ్చిపోయినాడు। ఖాజా కుతుబుద్దీన్ ఆయన చచ్చిపోతే ఆయన కొన్ని కండిషన్లు పెట్టినారు, ఎవరైతే ఈ కండిషన్లు 5 కండిషన్లు ఉంటాయి, నేను వాళ్ళు వచ్చి నా జనాజా నమాజ్ చదివియాలా అని చెప్పినారు। ఏం కండిషన్లు పెట్టినారంటే, ఎప్పటి నుంచి బాలిగ అయినాడు, పెద్దవాడు అవుతా కదా, 13 సంవత్సరము 12 సంవత్సరము, సాహెబే నిసాబ్ హో, నమాజ్ ఇడ్చకూడదు। సాహెబే నిసాబ్ అంటే ఇప్పుడు నమాజ్ ఫర్జ్ అయితేనే అప్పటి నుంచే నమాజ్ ఇడ్చకూడదు, 5 సంవత్సరాల నుంచి పెద్దగా అయిపోతే అయిపోయా ఇంకా। ఇప్పుడు 13, 12, 12, 12,
12గా ఇంకా పెద్దగా అయిపోతే అయిపోయా ఇంకా నీళ్ళు నిద్రలో ఇంకా పుష్టిగని కొడితే పెద్ద అయిపోయా ఇంకా లే అర్థం కాదని చెప్తున్నాను నేను 10 కూడా పెద్ద అయిపోతున్నారు చాలామంది. అప్పటి నుంచి నమాజ్ ఫరజ్ ఉంది. ఏం భయ్ అప్పటి నుంచి సాహెబ్ నిసాబ్ ఉండాలా. ఎవరు ఉండాలా? నా జనాదా నమాజ్ చదివి పిలువ ఎవరు ఉండాలా? సాహెబ్ నిసాబ్. నమాజ్ ఇడ్సకూడదే ఉండు అని తక్బీరుల్లాహ్ से నమాజ్ పడిన వాళ్ళ నమాజ్ అవ్వాలా, నమాజ్ ఎప్పుడు ఇష్టపడకూడదు ఒకటి. రెండోది షరత్ కండిషన్ ఏం పెట్టినాడు? తహజుద్ గుజారు ఉండాలా, తహజుద్ చదివే వాళ్ళు ఉండాలా. మూడోది ఏం పెట్టినాడంటే అక్కలకి చెల్లెలకి లావా వేరే వాళ్ళకి చూడకూడదు, అట్లా మంచిగా ఉండాలన్నాడు. అబ్బా అది చాలా కష్టం పని. చూడకూడదు. ఆంఖోంకి హిఫాజత్. ఎవరెవరికి ఇస్లాంలో చూసేదే ఉంది వాళ్ళకి చూసి వేరే వాళ్ళకి ఇంకా ఇస్లాంలో ఎవరికి చూడకూడదు కానీ వాళ్ళకు చూడకూడదు అని. ఎంత పెద్ద కండిషన్. అది అసర్ నమాజ్లో సున్నత్ ఉంటాయి కదా, అసర్ నమాజ్ సున్నత్ అది ఇడ్చకూడదు. అది సున్నతే గైర్ మొక్కిదా. అది సున్నత్లు ఏమున్నాయి తెలుసా మీకు? ఫజర్ నమాజ్ ముందు 2 సున్నత్ చదువుతాం కదా, అది సున్నతే మోకిదా. అది చదవకుంటే తప్పు అవుతుంది, కంపల్సరీ చదవాలా. ఫజర్ ముందు 2 సున్నత్. ఏం సున్నత్? అది సున్నతే మోకిదా. మళ్ళీ జోహర్ ముందు 4 సున్నత్ చదువుతాం కదా బా, ఆ జోహర్ ముందు 4 సున్నతే మోకిదా, అది కూడా చదవాలా. అది 4 సున్నతు చదివితే తహజుద్ సవాబ్ వస్తుంది మాకు. ఇట్లా జోహర్ నమాజ్ ముందు 4 సున్నత్, మళ్ళీ జోహర్ నమాజ్ 4 చదవం కదా ఫరజు, దాని తర్వాత 2 సున్నత్లు, అది కూడా సున్నతే మోకిదా అని చదవాలా. తర్వాత నఫిల్ చదువుకుంటాం. మగరిబ్ నమాజ్ ఫరజ్ నమాజ్ అయినప్పుడు 2 సున్నత్ చదవం కదా, అది సున్నతే మోకిదా చదవాలా, అది కంపల్సరీ చదవాలి. అసర్ నమాజ్ ముందు సున్నత్ ఉన్నాయి కదా, అది సున్నతే గైర్ మోకిదా. అసర్ ముందు 4 అది చదివితే మాకు పుణ్యాలు వస్తుంది, చదవకుండా ఏం లే. లేకిన్ ఆ నమాజ్ చదివి ఉండాలా అంటున్నాడు ఆయన. షర్త్ కండిషన్. నేను సున్నత్ చెప్తున్నా మీకు. ఇషా నమాజ్ తర్వాత 2 సున్నత్ చదవాలా, అది కంపల్సరీ, సున్నతే మోకిదా. ఇషా ముందు కూడా 4 సున్నత్ చదువుతాం, అది గైర్ మోకిదా. అది చదివి ఇషా నమాజ్ ముందు అజా అయితేనే టైం ఉంటుంది కదన్నా, అది సున్నతే గైర్ మోకిదా. అది చదివితే పుణ్యం వస్తుంది, చదవకుంటే ఏం లే. ఇషా తర్వాత ఫరజ్ నమాజ్ తర్వాత 2 సున్నత్ చదువుతాం కదా, సున్నతే మోకిదా. అది చదవాలా. 3 విత్తర్ చదవాలా. అది విత్తర్ నమాజ్ కూడా. ఫరజ్ నమాజ్ తర్వాత మొహం యామ్ది విత్తర్ది ఉంది. ఇది అన్ని నమాజ్లకి తీసుకుపోతుంది. అర్థమవుతుందా? అసర్ నమాజ్ ముందు, ఇషా నమాజ్ ముందు ఇది 4 సున్నత్లు, అది గైర్ మోకిదా. చదివితే సవాబు, చదవకుంటే ఏం కాదు. అర్థమవుతుంది అబ్బాయి. లేకిన్ ఫజర్ది 2, జహర్ ముందు 4, జహర్ తర్వాత 2, మగరిబ్ తర్వాత 2, ఇషాన్ తర్వాత 2, ఇది సున్నతే మోకిదా. అది గైర్ మోకిదా సున్నత్ కూడా ఇడ్చకూడదు అని చెప్పినాడు ఆ మంచి. ఒకటే సాహెబ్ నిసాబ్ ఉండాలా, 5 పూట్లు నమాజు చిన్నప్పటి నుంచి చదివి ఉండాలా. రెండోది తహజుద్, ఆంఖోంకి హిఫాజత్, తహజుద్కి నమాజ్, అసర్కి సున్నతే. ఈ 4 కండిషన్లు పెట్టినాడు. ఇప్పుడు జనాదా ఉంది ఇక్కడ. ఢిల్లీ మొత్తం పెద్ద పెద్ద ఆలింలు, ముఫ్తీలు, బుజుర్గులు అందరూ ఉన్నారు. ఇంకా ఎవరు పొద్దు నుంచి సాయంత్రం అయిపోయింది, ఇంకా ఎవరు ముందు ముసల్లమైన నమాజ్కి పోతున్నాడు. ఇదేదో చూసుకుంటే యాదో ఒకటి పోయింది. ఇంకా తాజుద్ నమాజో పోయిందో ఏమో, సాహెబ్ నిసాబ్ లేకున్నాడు. టీపు సుల్తాన్ రహమతుల్లాలే, టీపు సుల్తాన్ మైసూర్, ఆయన సాహెబ్ నిసాబ్ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి నమాజ్ చదివినాడు ఆయన. సాహెబ్ నిసాబ్ అంటారు. టీపు సుల్తాన్ ఆయన కూడా ఒలి ఉన్నా. మాకు తెలుసు కదా టీపు సుల్తాన్ హిస్టరీ ఉంటుంది. ఆయన కూడా సాహెబ్ నిసాబ్ ఉన్నాడు నమాజ్. అట్లా తో ఎవరు ముందు రాకున్నాడు, యాదో ఒకటి పోయే ఉంది అందరిది. కళ్ళు హిఫాజత్ పోకుంది, లేకుంటే అసలు సున్నత్ పోయింది, లేకుంటే ఏదో ఒకటి ప్రాబ్లం ఉంది, ఎవరు పోకున్నాడు. అప్పుడు ఒక కుర్రోడు అనే నౌజవాన్ క్యాబల్ది యువకుడు ఇట్లా నిఖాబ్ వేసుకొని వచ్చినాడు. ఇట్లా నిఖాబ్ వేసుకొని వచ్చి ముసల్లా మీద పోయి నమాజ్ చేసినాడు. అందరూ ఎవరో అనుకున్నారు. ఎవరు వచ్చి ఎవరు ఈ కుర్రోడు ఎవడు అంటే ఏం చెప్పినాడు, ఆయే కుతుబుద్దీన్ కాకి మీరే రాస్కు ఫాష్ కర్ దియా,
मेरा जो राज था तेरे को मालूम था तू फाश कर दिया ఆయన రాజంలో పెట్టినది అది అందరికీ తెలిసిపోయింది. అది ఎవరు ఉన్నాడు అందరు చూస్తే ఢిల్లీ భాష ఉన్నాడు అల్తమష్ ఆయన పేరు ఖాజా కుతుబుద్దీన్ అల్తమష్. అంత పెద్ద భాష ఉండి కూడా ఎంత నఫ్స్కి కంట్రోల్ పెట్టినా చూడు. అన్ని నియత్ చేసుకుంటే అన్నీ చేయొచ్చు మనం. ఇది ఇప్పుడు అల్లా రాస్తాల ఖుర్బానీయము తహజుద్ నమాజ్ మనం పోకూడదు. ఇంకోటి ఏమంటే ఇష్రాక్ నమాజ్. యా నమాజ్ ఇష్రాక్ నమాజు 2 రకాలు ఇష్రాక్ నమాజ్ చదివితే ఒక హజ్ యాత్ర సవాబు వస్తుంది. ఇంకో 2 ఇష్రాక్ చదివితే మాతో అల్లా తోడు ఉంటాడు 24 గంటలు. ఇష్రాక్ నమాజ్కి ఏం ఫజాయిల్ నై నఫిల్లు అల్లా రాస్తాలో మనం చేసేది తహజుద్ చదవాలా, ఇష్రాక్ చదవాలా, చాష్ నమాజ్ కూడా చదవాలా. రోజులో బర్కత్ ఉంటుంది. మన ఇంటికి పోతాం కదా, సంపాదనకి పోతాము. ఇప్పుడు ఇక్కడ అల్లా రాస్తాలో ఉన్నాము, లేకిన్ ఇది చదువుతూ ఉంటే ఇంకా మాకు జీవితం అంటే రోజులో బర్కత్ ఉంటుంది. చాష్ నమాజ్ 2 రకాట్లు 6 రకాట్లు చదవాలా చాష్ నమాజ్. అది ఎప్పుడు చదవాలా చాష్ నమాజ్? హజరలి చాష్ నమాజ్ చదవాలా తాలీం 8 నుంచి టైం మొదలు పడుతుంది. 8:30 నుంచి టైం ఇంకా సూర్యుడు పైకి వస్తుంది. 9 నుంచి అనుకోండి మనం పనికి పోతాం కదా, పనికి పోయే ముందు అది చదవాలా. ఇప్పుడు ఇక్కడ ఉన్నాం మనం తాలీం ముందే తాళము ఇప్పుడు మామూలుగా టైం తయారుతుంది, దాని ముందే లేచి 2 నమాజ్ చేసుకోవచ్చు. అది యా నమాజ్ అది చాష్. అది కూడా 6 చదవచ్చు. ఎన్ని 6 మీ 2 చదువుకోండి. ఇష్రాక్ నమాజ్తో 2 4 చదవాలా. తహజుద్ నమాజ్ 12 ఉన్నాయి. 2 ఎన్ని 12 లేకుంటే 4 చదవండి. దాని కెపాసిటీ చెప్తున్నాను. ఇప్పుడు మగరిబ్ నమాజ్ తర్వాత కూడా ఉంది అవ్వాబీన్ 6 చదవాలా. ఎన్ని చదవాలా? 2 రకాట్లు. ఇది చదివితే ఏముంది చూడు నఫిల్ నమాజ్లో వస్తుంది. అన్ని విలువలు ఉన్నాయి. రాత్రి పండుగ ముందు 2 రకాలు సలాతు తోబా. ఇది నఫాయిల్. ఈడ మనము నఫిల్ నమాజులు చదువుకుంటే ఇంటికి పోయి ఫరజ్ ఇడసాము. ఏమి ఇడసాము? వల్లనే నేను ఇప్పుడు ఏం చెప్తున్నా, దావత్కే కామ్మే హజారో ఆద్మీ లగే హై. దావత్ పనిలో ఒక సది అయిపోయింది, ఒక 100 సంవత్సరం అయిపోయింది దావత్ పని. హజారో కావాలి 1000 మంది ఉన్నారు. 1000 మంది దావత్ పనిలో ఉన్నారు కదా. असल में वो लगा है जिसको लगी है. असल में कौन लगा? जिसको लगी है. लगी उसको होगी जो लोगों को लगाने में लगेगा. लोगों को लगाने में वो लगेगा जिसके अंदर क्या है? हुजूर वाला गम होगा. हुजूर वाला गम उसके अंदर होगा जो कुर्बानी में आगे बढ़ेगा. कुर्बानी में आगे बढ़ेगा नहीं. ये सारे बातें बता रहा हूँ मैं. हमारे जो दावत के काम की जो है मेन बातें हैं ये जी గుర్తు పెట్టుకోవాలి. తెలుగు ఉర్దూ 2 కలిసి మాట్లాడతా. ఏం భయ్ ఇప్పుడు మాది హజరత్ జీ ఇలియాస్ సాబ్ రహమతుల్లాలే. నేను చెప్తున్నాను చూడండి, కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది హజరత్ ఇలియాస్ సాబ్ రహమతుల్లాలే. ఆయన దేవబంద్లో చదివినాడు. ఎక్కడ చదివినాడు? దేవబంద్లో. దేవబంద్ మదర్సా ఉంది కదా, పెద్ద మదర్సా. షేకుల్ హింద్ ఆయన ఉస్తాద్. ఒక బుజుర్గ్ ఉన్నాడు షేకుల్ హింద్, అబుల్ హసన్ షేకుల్ హింద్ అని పెద్ద బుజుర్గ్. ఆయన షాగిరీదులు అందరూ ఇలియాస్ రహమతుల్లాహ్ అలైహి చాలా బుజుర్గులు ఆయన షాగిరీదులు ఉన్నారు. ఆ మదరసా మొదలుపెట్టింది ఎవరంటే ఖాసిం సాబ్ నాన్వతి, మౌలానా ఖాసిం సాబ్ అని. ఆయన అలాగే మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కళలో వచ్చి ఆయనకి రెహబరీ చేసినాడు. ఎప్పుడు బ్రిటిష్ కాలంలో, ఇంకా బ్రిటిష్లో ఉన్నాం మనం అప్పుడు, ఇంకా ఆజాదీ రాకుంది. ఆజాదీ ముందే నేనేం చెప్తున్నా అంటే అల్లాగే నబీ 1440 पर 4 साल 1400 సంవత్సరాల 44 ఇప్పుడు నడుస్తుంది హిజ్రీ అంటాం. దానికి ఏమంటాం? హిజ్రీ అంటే మక్కా నుంచి మదీనాకి అల్లా తఆలా ఆజ్ఞ వస్తే మక్కా ఇడిసి ఆడపోయినారు మదీనాకు. ఆడ నుంచి హిజ్రీ. మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 63 సంవత్సరాలు ఉన్నారు. 40 సంవత్సరంకి నబువత్ వచ్చింది. ప్రవక్త 13 సంవత్సరాలు మక్కాలో ఉన్నాడు. ఆవిడ నుంచి బయలుదేరినాడు. ఇంకా మదీనాలో ఎన్ని సంవత్సరాలు ఉన్నా? 10 సంవత్సరం. 13 సంవత్సరంలో మొత్తం దీన్ ప్రపంచం అంతా
సో నేనేం చెప్తున్నా అంటే మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చచ్చిపోయినాడు. ఒక 100 సంవత్సరంలో, ఎన్ని సంవత్సరంలో 100 సంవత్సరాల్లో సహాబీలు ఎవరు లేకున్నారు. ఇంకా సహాబీలు అంటే తెలుసా? శిష్యులు. మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో తోడు ఉండేవాడు, వాళ్ళు దీని మెహనత్ చేసే వాళ్ళు శిష్యులు. వాళ్ళ తర్వాత తాబైన్, వాళ్ళకి చూసిన వాళ్ళకి తాబైన్ అంటారు, వాళ్ళకి చూసిన వాళ్ళు తాబైన్ అంటారు. తాబైన్ దీని పని అవులియల్లా, దీని పని అట్లాగే నడిచింది. ఇంకా 300 సంవత్సరం వరకు ఇస్తమాయి తోర్ పే కామ్ చలా. ఇది పని, దీని పని ఇస్తమాయి 300 సంవత్సరం వరకు ఇస్తమాయి తోర్ పర్ పని అయింది. దాని తర్వాత పని బంద్ అయిపోయింది. ఇంకా ఇన్ఫరాజీ తోర్ పర్ అయింది. 3 సది అంటే ఒక 100 సంవత్సరానికి ఒక సది అంటాం. అట్లా 3.5 సది వరకు ఇస్తమాయి తోర్ పర్ పని అయింది. దాని తర్వాత ఇన్ఫరాజీ తోర్ పర్ పని అయింది. ఔలియల్లాలు, ఖాన్ఖాలు, ఒక ఊరికి ఒక ఆయన దీని పరిచయం చేస్తూ ఉన్నారు. అట్లానే ఉంది. మళ్ళీ 1000 సంవత్సరం తర్వాత మౌలానా ఇలియాస్ సాబ్ రహమతుల్లాహ్ అలైహితో అల్లాహ్ తాలా ఇది ఇస్తమాయి తోర్ పర్ పని మళ్ళీ మొదలుపెట్టినాడు. రబ్బానీ లహర్ క్యా బోల్తే ఇస్కో, కర్నే అవ్వల్ కా హీరా. మళ్ళీ ఇస్తమాయి తోర్ పర్ ఒక 1000 సంవత్సరము ఇన్ఫరాజీ తోర్ పర్ పని అయింది. షురూలో ఇస్తమాయి అయింది, తర్వాత ఇన్ఫరాజీ అయింది. మళ్ళీ ఇస్తమాయి తోర్ పర్ అల్లాహ్ తాలా ఈ పని మొదలుపెట్టినాడు. అదే పని ఇది మా ప్రవక్త చేసే, మౌలానా ఇలియాస్ పని కాదు ఇది, ఆయన పని కాదు. ఎవరి పని ఇది? జమాత్ పని, మా ప్రవక్త పని స్టార్ట్ చేసిన పని మక్కాలో మదీనాలో, ఆ పని ఈ పని. ఇది మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. సో యూసుఫ్ సాబ్ రహమతుల్లాహ్ అలైహి మల్ఫూజాత్లో ఉంది. మల్ఫూజాత్ అంటే ఆయన జీవితంలో బయాన్లు చేస్తారు కదా, అది దానికి మల్ఫూజాత్ అంటారు. ఆయన చెప్పే మాటలు మల్ఫూజాత్ అంటే ఆయన బయాన్ చేసే మాటలు. ఒక 100 సంవత్సరం అయిపోయింది ఇప్పుడు దావత్ పని మొదలయ్యి. ఎన్ని సంవత్సరాలు? 100 సంవత్సరాలు అయిపోయింది. మా యూసుఫ్ సాబ్ రహమతుల్లాహ్ అలైహి చెప్తున్నాడు, దావత్ కే కామ్ మే హజారోं ఆద్మీ లగే హై, నే थोड़ी కుర్బానీ దరి. దీనిలో ఎట్లా అంటే ఎంత కుర్బానీ ఇస్తే అంత హిదాయత్ వస్తుంది, ఎంత హిదాయత్ వస్తే అంత దీన్ జిందా హోదా. దీన్ జిందా హోనే క్యా బోల్ది? జీవించడం. దీని జీవిస్తాయి, దీని ఉంటుంది. ఇప్పుడు హజారోं ఆద్మీ కామ్ కర్రీ, కొంచెం కుర్బానీ చేస్తున్నారు, కొంచెం మెహనత్ చేస్తుంది, కొంచెం హిదాయత్ వస్తుంది కదా భాయ్ హజర్, కొంచెం హిదాయత్ వచ్చింది. और కొంచెం దీన్ ఏమైంది? ఇప్పుడు 100 సంవత్సరంలో ఏమైంది? ఏం లే. పहले पुराने ज़माने में पुराने बूढ़े नमाज़ पढ़ लेते थे, अब जरा नौजवान पढ़ रहे. అంతే అయింది పని, ఏం కాలేదు. అప్పుడు ఉమ్రా హజ్ ఎవరో ఒకరు చేసేవారు, ఇప్పుడు కొంచెం పెరిగినారు, ఒక పొద్దులు పెరిగినారు అంతే. ఇంకా ఏం దీని పని ఏం కాలేదు. లేని పెళ్ళికి కట్నాలు అట్లానే ఉన్నాయి, కట్నాలు తీసుకోవాలా, కట్నాలు దానిలో దీని రాలేదు, బిజినెస్లో దీని రాలేదు, హలాల్ హరాం లేదు, అంతా సూదుగా తీసుకుంటున్నారు. పెళ్ళిళ్ళు అట్లానే, బిజినెస్ అట్లానే. మా అఖలాక్ యాది చూస్తే కూడా దానిలో దీని లేదు ఈ 100 సంవత్సరంలో. ఎందుకంటే కుర్బానీ జైసా కుర్బానీ బడాది, మనం కుర్బానీకి పెంచుతాము, జైసా కుర్బానీ బడిది. కుర్బానీకి కావాల్సిన తెలుగు మే త్యాగం. అల్లా గురించి త్యాగం ఎట్లా మనం పెంచుదామో అంత హిదాయత్ వస్తుంది. ఎంత హిదాయత్ వస్తే అంత దీన్ ఫైదా అవుతుంది, దీని జీవిస్తాయి, దీని వచ్చేస్తాయి. ఇంకా అప్పుడు కుర్బానీ పెట్టి అప్పుడు మీ షాదీలో కూడా దీని వస్తుంది, మీ కారుబార్లో కూడా దీని వస్తుంది, అన్ని చోట్ల దీని వస్తుంది. అప్పుడు నేను చెప్పే మాట అర్థమవుతుందా? మా ఇలియాస్ రహమతుల్లాహ్ కూడా అట్లానే. ఇంకా మేవాదులు ఉంటారు, మేవాదులు ఆయన చెప్పేది మీకు అర్థమవుతుంది. అదే ఏం చెప్తున్నాడు ఏం లేవు, ఒకే అర్థమవుతుంది. ఆయన మాకి బల్లా రసాలు బయలు తీయాలా అని చెప్తున్నాడు. మేవాదులు కారుగుదారి మేవాద్ జమాత్ పోయింది ఒకటి, పెద్ద మనిషి మేవాదు ఇట్లా కూర్చొని ఏం రాదు వాళ్ళకి, భయాల్లో కూర్చున్నాడు. ఇంకా మాట్లాడకుండా ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా ఏడిస్తే అంతా మధ్య అంతా ఏడ్చింది. ఇంకా రిపేర్ రాపియండి అన్నారు. అల్లా రసాలు బయలుదేరండి. చూడండి చివరిలో ఒక సాతికి మామూలు సాతికి ఇట్లా చేశాడు. ఆ సాతికి కూర్చున్నాడు,
ఏం రాదు ఇంకా ఏడుస్తున్నాడు మొత్తం మధ్యలో మొత్తం ఇష్టం మొత్తం ఏడుస్తున్నాడు. ఎందుకు చేస్తున్నావు అంటే తర్వాత ఆ జీవితం తెలియక ఎంతో గడిచిపోయింది. నీ జీవితం అక్కడ ఇప్పుడు నేను కల్మా చదువుతున్నా, లా ఇలాహా ఇల్లల్లా. అప్పుడు నేర్చుకున్నాడు కల్మా. 70 సంవత్సరం ఉమ్మర్లో ఇంకా చాలామంది ఉన్నారు. మనము నిన్న గష్కి పోయినాం వాడ ఏడా ఊర్లో బయట మస్జిద్లో మంచిలోకి పోయి కలిసినాం. మనం కలిసి ఉంటే వాళ్ళకి ఇప్పుడు దావత్ వచ్చినా కదా, సైరీ దావత్, యూసుఫ్ దావత్, సైరీ దావత్, ఇఫ్తార్ దావత్, నమాజ్కే రాకున్నాడు. అట్లానే టైర్ పంచర్ హవా వేసుకుంటున్నాడు. ఇంకో మెకానిక్తో కలుస్తున్నాం, ఆయన కూడా ముసల్మాన్ అంట, హోటల్ వాళ్ళతో కలుస్తున్నారు. వాళ్ళకి చూస్తుంటే లోపల నుంచి ఫికర్ రావాలా వాళ్ళకి, మనం ఒక పొద్దులు ఉండాలా, మనం నమాజ్ చదవాలా. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు అట్లానే ఉన్నారు కదా. మా ఇంట్లో చూడండి, మా ఇంట్లో ఎంతోమంది ఉన్నారు. మనం ఇప్పుడు అల్లరాస్తలో మనం ఆలోచిస్తే మా కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, మా మహిళలో ఎంతమంది, మా ఊర్లో ఎంతమంది ఉన్నారు. ఎందుకు వాళ్ళకి ఫిగర్, దానికి ఇలాజ్ ఏముంది? అల్లరాస్తా వస్తుంటే ఆ ఫిగర్ మాకు ఎట్లా ఫిగర్ వచ్చింది. అందుకోసం ఏం చెప్తున్నారంటే, ఎవరైతే జమాత్ సాధ్యులు ఉంటారో మీ మా బాప్ కావాలి తండ్రి మా బాప్ సే జ్యాదా ఎహసాన్ మానవాలి. ఎహసాన్ ఎక్కువ ఎహసాన్ చేసుకోండి అంట. ఎహసాన్ బోలేదో బంధుత్వం అనుకోండి. ఎహసాన్ కంటే ఎక్కువ బంధుత్వమా? ఎందుకంటే ఈ లోకంలో మనం ఏదైనా యాక్షన్ అయితే కొంచెం దెబ్బ తగిలితే ఎంత బాధపడుతుంది. నరకం నుంచి కాపాడతాడు. దీని పని అర్థం అయిపోతే స్వర్గంకి పోతాడు కదా. ఇంకా దాని ఇలాజ్ ఏముంది? ఇంకా అవ్వయి ఎంతోమంది ఉన్నారు. వాళ్ళకి లోపల నుంచి ఆ ఫిగర్ రావాలా. ఏం ఫిగర్ రావాలా? 5 పూటలు నమాజ్ చేయాలా, నాకు 5 పూటలు నమాజ్ ఫరజ్ ఉంది, రంజాన్ వచ్చింది, ఒక పొద్దులు ఉండాలా. వాళ్ళ పని వాళ్ళు, టైర్ పంచర్ వాళ్ళు టైర్ పంచర్ పని చేసుకుంటారు, మెకానిక్ డాక్టర్ పని చేస్తున్నారు, ఇంజనీర్ అందరూ ఏమో దునియా అర్థమైంది వాళ్ళకి. మనం సావాలా, ఒక పరలోకం ఉంది, అది ఏం ఫిగరే లేదు. మాహోల్ దీన్ అంటే జుమ్మాకి మనుషులు వస్తారు, అందరూ వచ్చేస్తున్నారు. ఇంకా మాహోల్ దీన్, రంజాన్కి కొంచెం మాహోల్ ఉంటుంది, మాహోల్ దీన్ అట్లా ఉంది. ఇట్లా కాదు. అర్థమవుతుందా నేను చెప్పే మాట? లోపల నుంచి ఫిగర్ రావాలా. ఎలా ఫిగర్ రావాలా? ఇప్పుడు చూడండి, మనం ఈ ఊర్లో వచ్చినాం. ఈ ఊర్లో 60 ఇళ్ళు ఉన్నాయి. వేరే వాళ్ళది ఎన్ని ఇళ్ళు ఉన్నాయి? వేరే వాళ్ళది మొత్తం ఊరికి 300 ఇళ్ళు ఉన్నాయి. 140 ఇళ్ళు వేరే వాళ్ళది ఉన్నాయి. 300లో 60 ఇళ్ళు ముసల్మాన్లది 60 ఇళ్ళు ఉన్నాయి కదా. ఈ 60 ఇళ్ళే వాళ్ళే నమాజ్కి రాకున్నారు. ఈ 60 ఇళ్ళే వాళ్ళే ఒక పొద్దు 5 మనుషులు ఉంటారంట ఒక పొద్దు. ఆ పిల్లలే ఉంటారంట, వేరే ఊళ్ళో ఎవరు ఉన్నారంట, ఆడలు కూడా ఉన్నారంట. ఎంత దూరం ఉంది దీంతో. వాళ్ళకి లోపల నుంచి ఫిగర్ ఉండాలా, మనం ఒక పొద్దులు ఉండాలా. రంజాన్ నెల ఇప్పుడు ఎంత పని అవుతుంది చూడండి. ఇదే సర్వే చేసుకుంటే మనము ఇది 60 ఇళ్ళ వాళ్ళకే వచ్చినామా, 300 ఇళ్ళకి వచ్చినాం మనం జిమ్మేదారి. ఎందుకంటే విశ్వాసం వాళ్ళు కల్మానే పడిన వాళ్ళేనా, ఉనికి జిమ్మేదారీ హమాకు హై. వేరే వాళ్ళ జిమ్మేదారీ కూడా మాకే ఉంది. వాళ్ళకి కల్మా చదివియాల. ముసల్మాన్ జిమ్మేదారీ అది. ఏం భయ్ చూడండి, ముసల్మాన్ ఉన్నాడు. ముసల్మాన్ అని తెలుసు కదా, కల్మా చదివినవాడు పాపాలు చేస్తాడు. ఏం చేస్తున్నాడు? హైదరాలి పాపాలు చేసినాడు, నరకంకి పోతాడు. నరకంకి పోయి ఒక రోజు నరకం నుంచి ఆడ వస్తాడు, స్వర్గంకి వస్తాడు. హదీస్ ఉంది కదా, లా ఇలాహా ఇల్లల్లా ఎవరి గుండెల్లో ఉందా పాపాలు చేస్తే పాపాలు తగ్గ శిక్ష అనుభవించిన తర్వాత లాస్ట్ చివరికి స్వర్గంకి వస్తాడు. ఇప్పుడు విశ్వాసం వాళ్ళు లేకున్న వాళ్ళు, కల్మా చదివినా లేని వాళ్ళు హమేషా ఎలా ఉంటారు? నరకంలో ఉంటారు. వాళ్ళ ఫికర్ ఎవరు చేయాలా? యా అయ్యుహల్ లజీనా అని, యా అయ్యుహల్ కాఫిరూనా యా లైతని కుంతు ఖురాన్లో ఉంది. యా కాఫిర్లు వాళ్ళు అనే ఏక్ సింగ్ వాలి బకరీ మేక ఒక సింగ్ మేక, కొమ్ము ఉన్న మేక, కొమ్ము లేకున్నా మేకాయి కొడితే ఆ కొమ్ములు లేకున్నా మేకాకి కొమ్ము ఇచ్చి ఇద్దరు కొట్లాడిస్తే కొట్టిస్తాడు, మట్టి చేసేస్తాడు. జంతువులు అన్నీ మట్టి చేస్తాడు, లెక్క సరిపోతుంది. అప్పుడు కాఫీర్లు అప్పుడు బాధపడతారు. మనం కూడా జంతువులు ఉంటే కూడా మట్టి అయిపోతాం కదా. ఇప్పుడు నరకంలో ఉండాలా, మనం ఎలా ఉండాలా? వాళ్ళ బాధ్యత ఎవరిది? ఇప్పుడు ప్రపంచంలో 800 కోట్ల మంది ఉన్నారు. ఎన్ని?
8 కోట్ల మంది ఉన్నారు. లేదా 8 కోట్ల మంది సర్వే కొంచెం 800 కోట్లు 800 కోట్ల మంది ఉన్నారు. దానిలో 150 కరోड़ అంటే 150 కోడలు ముసల్మాన్ ఉన్నారు. ఇప్పుడు ఎంత 150 తీస్తే ఎంత ఉంటుంది? 600 కోట్లు వేరే వాళ్ళు ఉన్నారు. కోట్లు ముసల్మాన్, 150 కోట్లు ముసల్మాన్. ఎన్నో మంది నరకానికి పోతున్నారు సస్తనే. విశ్వాసం లేదు కదా, వాళ్ళ ఫిగర్ ఎవరు చేయాలా? అవోయ్ ఎవరు చేయాలా వాళ్ళ ఫిగర్? ఏమన్నా ఇప్పుడు కొత్త ఏమన్నా నబీ వస్తాడా? खत्म नबूवत के दुफेल में कार्य नबूवत का काम, जो काम नबियाँ करते थे वो काम ये उम्मत को दिया गया. या पनी నబీలు చేస్తుంటే, ప్రవక్తలు పని చేసి ఈ పని మాకు ఇచ్చింది. బాబు కోట్ల మంది నరకానికి పోతున్నారు. ఎవరు ఫిగర్ చేయాలా పోయి? అందుకోసమే మనం 4 నెలలు వచ్చినాము. ఈ పని అర్థం చేసుకోవాలంటున్నాను నేను. అంబియా అలైహిస్సలాంకు ఎందుకు రాత్రి ఏడుస్తుందా? మా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకి కాళ్ళకి ఏం వరం వస్తుందంట. ప్రతి నబీ రాత్రి ఎందుకు ఏడుస్తుందా? సహాబాలు దీన్ పని చేస్తుండే. రాత్రి అల్లాతో దిన్ భర్ ఘోడే పర్ సవార్, రాత్ భర్ ముసల్లే పర్ సవార్. మా అల్లా వాళ్ళు మనకు కూడా ఆ ఫిగర్ రావాలా. ఈ అల్లా రాస్తాలో ఆ ఫిగర్ ఉంది. మా ప్రవక్తలు, మా సహాబీలు, మా తాబేయిన్లు, మా ఔలియా అల్లాలు, అవి అన్ని అన్వారాలు, ఆ బర్కాతులు ఈ రాస్తాలో ఉంది. ఏ రాస్తాలో ఉంది? ఈ రాస్తాకి మనం మామూలుగా ఏంలే గడపని పోతున్నాము 4 నెలలు అనుకో, అట్లా ఉండకూడదు. మనం ఫిగర్ తీసుకోపోవాలా. ఏం భయ్? హైదర్ అలీ యూసుఫ్, వహాబ్ యూసుఫ్, వహాబ్, శిక్షావలి, అహ్మద్, అలీ వలి బాషా, అబ్దుల్లా, హుసేన్. దేవా ఇప్పుడు మనము అల్లా రాస్తలో ఏం లే 4 నెలలు వచ్చినాం. మనము ఎట్లా ఒక 20 రోజులు అయిపోయినాయి. ఇంకా నెల అయిపోతుంది, ఇంకో 2 నెల అయిపోతుంది, 3 నెల అయిపోతుంది. టైం అట్లా కాదు. మనము రోజు ఎంత సంపాదిస్తాం? ఒక 500 అయినా సంపాదిస్తామా కదా? అది ఏడ్చి వచ్చినాం కదా. మళ్ళీ ఇక్కడ ఒక 6-7 వేలు అయినా అవుతుందా జమాయించినాం కదా. ఇవి అన్నీ మనము ఒక ఫిగర్ కోసం వచ్చినాం. ఏం కోసం వచ్చినాము? ఎంతమంది ఉన్నారు? 650 కోట్ల మంది విశ్వాసం లేని వాళ్ళు ఉన్నారు. ఇంకా విశ్వాసాలు వాళ్ళు ఉలమాయే కిరామ్ సర్వే చేస్తున్నారు. ఇప్పుడు ఒక 150-100 విశ్వాసులు ఉన్నారు కదా, దానిలో సర్వే చేస్తే 100 में 80%, 100లో 80% వేరే నమాజ్ లేదు, రోజా లేదు, ఏం లేదు. ఇక 150లో మళ్ళీ 20% నమాజీ ఉన్నారు. ఇంకా దీని మీద నడిచేది వాళ్ళు ఉన్నారు. ఒకరైతే విశ్వాసం లేకున్న వాళ్ళు విశ్వాసం లేకపోతున్నారు, నరకానికి పోతున్నారు. రెండోది ఏమంటే విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా విశ్వాసం లేకపోతున్నారు. ఎన్నో మంది షరాబ్లో, ఎన్నో మంది జువా, ఎన్నో మంది అపచారం, ఏదో తప్పులు పని చేసి సంత పని చేసి నరకానికి పోతున్నారు. వాళ్ళ ఫిగర్ ఏం చేయాలి? నేను ఏం చెప్తున్నా అంటే ఒక మంచి 5 నిమిషాలు ఉండండి. ఏక ఆద్మీ పూరి ఉమ్మత్ కా జిమ్మేదార్. అర్థమవుతుందా? ఇప్పుడు మనం బాగా మాటాన్ని గుర్తుపెట్టుకోండి. అల్లా తాలా పూరి ఉమ్మత్ సే పూజెంగే. 800 కోట్ల ఉమ్మత్తో ఒక మంచి గురించి అడుగుదాం. ఈయన నమాజ్ చేయలేదు, ఈయన దీని గురించి నేర్చుకోలేదు, ఈయన రోజా, దీన్ని మీరు అందరూ ఏం చేస్తున్నారు? మొత్తంకి పూరి అన్ని ప్రజలకి ఒక మంచి గురించి అడుగుతారు. इन क्या करे, इसके बारे में क्या फिक्र करे? क्या जी, ये एक आदमी के बारे में इन दिन को नहीं चल को गया, इसके बारे में क्या फिक्र करे? पूरी उम्मत से सबसे पूछती, उसमें हमें भी आ जाते అందరూ వస్తారు. ఇంకా మనం ఇట్లా 4 నెలలు అల్లా రాష్ట్రంలో పోయినాము, అట్లా 3 రోజులు పోతున్నాం, 40 రోజులు పోతున్నాం, మనం బేరు ములికి కూడా పోయినాం. అప్పుడు చెప్పచ్చు మనం तो पूरी उम्मत एक आदमी की जिम्मेदार और एक आदमी ఒక మనిషి పూరి ఉమ్మత్ జిమ్మేదార్. ఒక మనిషి బాగా నమాజ్ చేస్తున్నాడు, దీని మీద నడిచినాడు, అల్లా తఆలా ఆ మనిషికి అడుగుతాడు.
నువ్వు దీని మీద నడిచి వచ్చినావు, వీళ్ళ గురించి ఏం ఫిగర్ చేస్తున్నావు, వాళ్ళ గురించి వాళ్ళ గురించి వాళ్ళు దీని తెలియదు, అల్లా రసూల్ తెలియదు, ఏం తెలియదు, వాళ్ళ గురించి ఒక మనిషిని మొత్తం గురించి అడుగుతారు, మొత్తంకి ఒక మనిషి గురించి అడుగుతారు. అవి ఒక మనిషి అల్లా రాష్ట్రాల్లో బయలుతుంటే చెప్తాడు, ఎలా నేను ప్రతిరోజు పల్లెటూరులకి పోతుందా, సంవత్సరంకి ఒకసారి జిల్లానా పోతుందా, డిస్టిక్లకి మా స్టేట్లకి 4 నెలలు మనము వేరే కంట్రీకి కూడా పోతుందా చెప్తుంటారు. ఇది చాలా మంచి పని, అర్థమవుతుందా. ఖత్మే నుబూవత్ కే తుఫేల్ మే కారే నబూవత్ కా కామ్. నాది మాట ఏమంటే, నా ఫిగర్ తెలుగు సరిగా రాకుంది, లేకుంటే నేను బాగా చెప్పేది. నేను ఏం చెప్తున్నా అంటే, ఈ పని మనం ఏముంది నేను సంధించుకుపోవాలా. ఏంలే మనం వంట చేస్తున్నాము, ఏంలే నేను ఖిద్మత్ చేస్తున్నాను, ఏంలే నేను కొంచెం నేర్చుకుంటున్నాము ఇంట్లో, అట్లా కాదు. ఇది చాలా మన జిమ్మేదారీ. ఇది ఎవరైతే కల్మా చదివినారు లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లా, వాళ్ళ జిమ్మ ఈ పని ఉంది. యా పని ఉంది? ఈ దావత్ పని చేసేది. ఇది అంబియా అలైహిస్సలాం చేసే పని మాకు అల్లా తఆలా ఇప్పుడు ఇలా తెచ్చినాడు, అల్లా కబూల్ చేసుకున్నాడు. ఎంతోమంది మా కల్మందల వాళ్ళు ముల్కుందంలో ఎంతోమంది పేర్లు ఆపించినారు, ఎవరు అల్లా తఆలా మాకి కబూల్ చేసినారు కదా. అందుకోసం నేను ఒక మాట చెప్తాను, మీరందరూ ఈ 100 రోజులు, ఎన్ని రోజులు ఉన్నాయి, ఇంకా 100 రోజులు అయినా తక్కువ ఉన్నాయి, ఈ రోజులలో మనం ఈ పని చేస్తుంటే పని అర్థమవుతుంది, చేస్తూ ఉండాలా. ఇద్దరు జోడి, మొన్న కూడా చెప్పినాను నేను, తర్వాత భయాన్ అవుతుంది. గస్ట్లో పోతాం, ఆడ 6 నెంబర్కి కూర్చుంటాం మనం, ఇక్కడ మషరాలో కూర్చోాలా. రెహబర్లు ఉండకుండా కూడా మనం ఇద్దరు యా ఊరికి పోతాం, 3 పోతాయి జమాత్ అంతా. ఏం ఆపోజిట్ ఎవరు ఏం లేదు, ఇద్దరు కలిసి ఎంతమందికి దావత్ ఇస్తారు అంతమందికి దావత్ ఇచ్చాలా. రోజు పని చేయాలా మనం. ఇది పని మూలానే 2 గంటన్నర మనం గస్ట్లో ఉండాలి. ఎట్లనా ఫజర్ నమాజ్ తర్వాత పో, జోహర్ నమాజ్ తర్వాత పో, లేకుంటే తరావీ తర్వాత పో, మనం అందరం నియత్ చేసుకోవాలా. 2.5 గంట మనం గష్ చేయాలా. అమీర్ సాబ్కి అడగాల, ఇంకో ఇద్దరు అయితే చాలు, ఇద్దరు పోయి గష్ చేయాలా. చేస్తాం కదా అల్లాహ్ కహనే సున్నత से ज़्यादा अमल करने की तौफीक अता फरमाए. सुबह अल्लाह सुबहानक अल्लाहुम्म व बिहम्दिका माशाअल्लाह. చదివినా కదా ఇప్పుడు చదువు. ఉన్నారు. ఏంలా